ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానము రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమును ఇచ్చును. హల్లెలూయా. దేవుడు మరి రూతు గ్రంథం నుంచి మనతో మాట్లాడుతున్నారు. సంపూర్ణమైన బహుమానం ఇచ్చే దేవుడు. మన దేవుడు ఎప్పుడు కూడా మనకు ఆశీర్వాదాలను ఇచ్చే దేవుడు. ఇచ్చిన దేవుడు ఎప్పుడు కూడా తిరిగి తీసుకోడండి. ఆయన మనల్ని ఫలింపచేసే దేవుడు, అభివృద్ధి చేసే దేవుడు, దీవించే దేవుడు, ఆశీర్వాదానికి మనం పాత్రలం అవ్వాలని ఎదురు చూసే దేవుడు, ఎప్పుడు కూడా మనల్ని మేలుతోనే నింపే దేవుడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే శోధన బాధ కలిగినప్పుడు దేవుడిని నిందిస్తూ ఉంటాం. దేవుడు మనకి కనీసం తలనొప్పి కూడా రానివ్వడండి. ఆయన మనం అనారోగ్య పాలైతే ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన మన పరమ తండ్రి, మన సమీపంలో నిలిచిన దేవుడు. ఆయన ఎప్పుడు కూడా నా కుమారుడు, నా కుమార్తెకి స్వస్థత జరగాలనే దయగలిగిన దేవుడు, ఆరోగ్యాన్ని ఇవ్వాలనే కోరుకునే దేవుడు. కాబట్టి శిలువలో రక్తాన్ని కార్చి మనలను రోగము నుండి, పాపం నుండి, శాపం నుండి విడిపించాడు. అలాంటి గొప్ప దేవుడిని, పరమ తండ్రిని కలిగి ఉన్నాం. ఆయన ప్రేమ, ఆయన కనికరం గల దేవుడు. మనము ఏ విషయంలోనైనా కూడా మరి ఏ బాధ వచ్చినా కూడా దేవుడిని నిందించకూడదు. బహుమానాలు ఇచ్చే దేవుడు ఆయన. మరి ఇంగ్లీష్లో కూడా జేమ్స్లో ఒక మాట ఉంది, ఎవ్రీ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ అబవ్ అండ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హెవెన్. తండ్రి పరలోకము నుండి దీవించే దేవుడు మన దేవుడు. మన సమస్యలకు పరిష్కారమై ఉన్న దేవుడు మన దేవుడు. మన పక్షంలో యుద్ధము చేసే దేవుడు. ఈరోజు నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావేమో, నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చే దేవుడు మన దేవుడు అని నువ్వు జ్ఞాపకం చేసుకో. మే ది లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ ఎ ఫ్రూట్ఫుల్ డే.